హల్లెలూయా. నిన్న క్రీస్తు రక్తం కొరకు మాట్లాడడం జరిగింది. అది ఎర్రపేయి అని చెప్పడం జరిగింది. ఆ ఎర్రపేయి వచ్చింది 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు సిలువ అనే వాడలో మరణించింది, సిలువ అనే ఆ కాడి మీద మరణించింది అని చెప్పడం జరిగింది. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 4000 సంవత్సరాల క్రితము కూడా ఇప్పుడు ఎట్లా అయితే సువార్త ప్రకటిస్తున్నామో అలాగ మైక్ సెట్లతో సువార్త ప్రకటించలేదు, కానీ ప్రతి ఊరికి వచ్చి ప్రతి పొలిమేరకు వచ్చి సువార్త ప్రకటించి వెళ్ళిన ఒక గుంపు బైబిల్లో ఉంది 4000 సంవత్సరముల క్రితం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సుమారు 2000 సంవత్సరాలు వాళ్ళు సువార్త ప్రకటించారు. 2000 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. ఈ 2000 సంవత్సరాలు అంటే 4000 సంవత్సరాలకు పూర్వము ముందు ఆదాము కాడి నుంచి 2000 సంవత్సరాలు ఇదే సువార్తను ప్రకటించి వాళ్ళందరూ ఒక విషయం చెప్పారు, ఒక ఓడ కట్టబడుతుంది, ఆ ఓడలోనికి మీరు అందరూ రావాలని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సుమారు 4000 సంవత్సరాల క్రితము మన భారతదేశంలో కూడా మన భీమవరంలో కూడా ప్రజలు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సువార్త ప్రకటించిన వారు ఎవరంటే గనక ఆ యూదా గ్రంథము 20వ వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద కాదు యూదా గ్రంథము కాదండి, 14వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని, ఈ సౌండ్ పెంచాలి, చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశలు చెప్పిన. చాలు. ఎవరంట? ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా. అంటే హానోకు ఒక్కడే సువార్త ప్రకటించాడని మనం అనుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాదు, ఆదాము సువార్త ప్రకటించాడు, సేతు సువార్త ప్రకటించాడు, మహలేలు సువార్త ప్రకటించాడు, అందరూ సువార్త ప్రకటించారు. ఆదాముతో పాటు నేను కూడా సువార్త ప్రకటించాడని రాస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాముతో పాటుగా 7వ సంఖ్యలో ఉన్న 7వ వాడైన హానోకను నేను కూడా వారితో పాటు సువార్త ప్రకటించాడని రాస్తున్నాడు. హల్లెలూయా. హానోకు తర్వాత 3 వచ్చారు, నోవహు కూడా సువార్త ప్రకటించాడు. హల్లెలూయా. అంటే 10 మంది సువార్త ప్రకటించారు ప్రపంచ దేశాలలో. హల్లెలూయా. ఆ దేశంలో భారతదేశం కూడా ఉంది. హల్లెలూయా. అంటే హానోకు భారతదేశం వచ్చాడు, నోవహు భారతదేశం వచ్చాడు, లేదా ఎక్కువ సంవత్సరాలు బ్రతుకున్న మెతుసెల ఈ భారతదేశానికి వచ్చాడు. నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ మొత్తం మీద భారతదేశానికి సిలువ ఓడ అనే ఒక ప్రత్యక్ష సువార్త అందింది. అయితే ఎవడో సిద్ధపడలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు సిద్ధపడలే. హానోకు మొదలుకొని ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి అని రాశారు యోధా భక్తుడు. ఈ మొక్క రాసుండకపోతే కనుక, యోధా భక్తుడు ఈ మాట రాసుండకపోతే కనుక వీళ్ళందరూ సువార్త ప్రకటించారని చెప్తే మీరు ఒప్పుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే భారతదేశానికి ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని తెగలు, వర్ణాలు, జాతులు, కులాలు, మతాలు అందరి దగ్గరికి కూడా
ఈ 10 మంది సువార్త ప్రకటించారంట. హల్లెలూయా. ఏంటి ఆ సువార్త? మీ కొరకు యేసు పుడుతున్నాడు, ఆయనను మీరు నమ్మితే గనక, ఆయన్ని మీరు విశ్వసిస్తే గనక, ఆయన రక్తంలో మీ పాపాలను కడుక్కుంటే గనక మీ కొరకు ఓడ సిద్ధపరుస్తున్నాం, ఆ ఓడలోనికి రండి, లేకపోతే ఈ ప్రపంచానంతటినీ కూడా ఆయన నాశనం చేసి వేస్తున్నాడు అని ప్రకటించారంట. హల్లెలూయా. అలా ప్రకటించబడిన మొట్టమొదటి ప్రాంతం భారతదేశంలో గుజరాత్. హల్లెలూయా. ఆ ప్రాంతం నుంచి ఓడల రేవు అక్కడ ఉంది. ఆ ప్రాంతంలో అక్కడ శ్రేష్టమైన బంగారం ఒకప్పుడు దొరికేది. అక్కడి నుంచి మన భారతదేశ నలుమూలలకి వాళ్ళు వచ్చి సువార్త ప్రకటించి, యోనా ఎలా అయితే గనక 40 దినాల్లో అంత మహాపట్టణానికి సువార్త ప్రకటించాడో వీళ్ళు కూడా సువార్త ప్రకటించి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఓడ ఎక్కడ సిద్ధపరచబడుతుంది? ఇజ్రాయేలు దేశంలో. హల్లెలూయా. నోవహు ఓడ ఎక్కడ సిద్ధపరచబడుతుంది? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కింద నుంచి రేవుని పంపిస్తున్నాడు ప్రభు. కింద నుంచి ఏం పంపిస్తున్నాడు? రేవులను పంపిస్తున్నాడు. ఈ రేవులు కాదు, మన భీమవరంలో ఉన్న రేవులు కాదయ్యి, ఆకాశపు తూములు అనే రేవులు. అవి నిలబడము, అది అట్లా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే భారతదేశానికి వచ్చాడు హానోకు, భారతదేశానికి వచ్చాడు మెతూసెలా, భారతదేశానికి వచ్చాడు మహలేలు. కానీ ఎవడు నమ్మలే, ఎవడు కూడా ఆ రక్షణ వాళ్ళలోనికి రావడానికి ఇష్టపడలే. అరే, మీరందరూ పాపం చేశారు, పాపము చేసి మీకు ఇవ్వబడినటువంటి రక్షణ మీరు కోల్పోతున్నారు, కాబట్టి రక్షణ వల్ల మేము ఇజ్రాయెల్లో కడుతున్నాం. దేవుడు కట్టమని చెప్పాడు, నాతో కట్టమనలేదు. నా తర్వాత 4వవాడు పుట్టబోతున్నాడు, అతను పేరు హానోకు. అతని కాలంలో నవ్వు వస్తుంది, నెమ్మది వస్తుంది. ఆ కాలంలో ఆ ఓడ కట్టబోతున్నారు, కాబట్టి ఇప్పుడే మీరు సిద్ధపడినని హానోకు కాలంలో ప్రవచించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అంతకుముందు ఆదాం ప్రవచించాడు. హల్లెలూయా. దాని తర్వాత సేతు ప్రవచించాడు. హల్లెలూయా. కానీ ఎవరో నమ్మలే. మనకులాగా వాళ్ళు 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు కాదు, 800 సంవత్సరాలు బ్రతుకోక. హల్లెలూయా. 969 సంవత్సరాలు మెతుసలనా? ఎస్. హల్లెలూయా. పాకిస్తాన్ బోర్డర్కి వస్తే కనుక, పాకిస్తాన్ భారతదేశంలో ఉండేది ఒకప్పుడు, చైనా భారతదేశంలో ఉండేది ఒకప్పుడు, టిబెట్ భారతదేశంలో ఉండేది ఒకప్పుడు, నేపాల్ భారతదేశంలో ఉండేది ఒకప్పుడు. జస్ట్ పాకిస్తాన్ బోర్డర్కి వస్తే కనుక ఇరాక్ నుంచి పాకిస్తాన్కి అంటే పాకిస్తాన్ బోర్డర్కి చాలా దగ్గర. హల్లెలూయా. ఆ విధంగా వాళ్ళు చొరబడి వచ్చి సువార్త ప్రకటించి వెళ్ళారు. ఈ శబ్ద యంత్రాలు లేవు, ఈ హంగు ఆర్భాటాలు ఏమీ లేవు. ఈ రోజు కూడా అదే సువార్త ప్రభు ప్రకటిస్తున్నారు. మరలా అగ్ని ప్రళయం రాబోతుంది, కాబట్టి సిలువ ఓడలోనికి, క్రీస్తు అనే ఓడలోనికి, ఆ రక్త ఓడలోనికి మీరు వస్తే గనక ఆయన మిమ్మల్ని ఆ సిలువ ఓడలోంచి పరలోకం తీసుకెళ్ళిపోతాడని ప్రకటించడం జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకని? మొట్టమొదట రక్షణ వాడిన దేవుడు నోవహు కాలంలో తయారు చేసి అందరికీ వర్తమానం పంపించాడు, ప్రతి ఒక్కరికి పంపించాడంట. కానంట వీళ్ళు తనకు విరోధముగా మాట్లాడిన మాటలు కూడా ప్రభు వచ్చినప్పుడు, వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చినప్పుడు మిమ్మల్ని ఒప్పింపిస్తాడు అని యోధా భక్తుడు ఎప్పుడు నోవహు కాలంలోకి వెళ్ళి రాస్తున్నాడు. హల్లెలూయా. అంటే మనుషులు ఏం చేశారు? హానోకు వచ్చినప్పుడు, నోవహు వచ్చినప్పుడు ఏం చేశారు? వ్యతిరేకంగా మాటలు మాట్లాడారని ఉంది. అయినా కూడా వీళ్ళు సువార్త ప్రకటించారంట. కొట్టినా కూడా సువార్త ప్రకటించారంట, తిట్టినా కూడా సువార్త ప్రకటించారంట. ఒరే నువ్వు ఫూలిస్ అని మాట్లాడినా కూడా సువార్త ప్రకటించారంట. హల్లెలూయా. ఏమని సువార్త ప్రకటించారంటే, పిచ్చి వాళ్ళారా, మనం 6వ అధ్యాయంలో పాపం చేస్తామని దేవుడు 1వ అధ్యాయంలో 2వ దినం చేస్తున్నప్పుడు నీటిని తీసుకెళ్ళి ఆకాశంలో స్టోర్ చేశాడురా. ఆ నీళ్లు మనం పాపం చేసినందుకు అవి రాబోతున్నాయి. మారు మనసు పొంది ఆయన నామాన్ని అంగీకరించి వాళ్ళలోనికి రండి, అది రక్షణ వాడని ప్రకటించారు. హల్లెలూయా. ఎవ్వరూ రాలేదంట. వీడంట వర్షం వస్తుందంట, నీళ్ళంట పైకి తీసుకెళ్లారంట, ఇది మాకు కథలు చెప్తున్నావు నువ్వు అని హానోకుని తిట్టడం మొదలు పెట్టారంట, దూషించడం మొదలు పెట్టారంట, వెలివేయడం మొదలు పెట్టారంట. ఒక దేశం వెంబడి దేశం వెళ్తున్నాడు, రాష్ట్రం వెంబడి రాష్ట్రం వెళ్తున్నాడు. హల్లెలూయా. ఎవడు మాట వినట్లేదంట, ఎవడు మాట వినట్లేదంట. ఎందుకు మాట వినట్లేదు?
ఏ ఆదామునైతే గనక, ఏ అవ్వనైతే గనక మీరు దేవుళ్ళుగా దేవతలుగా మారిపోతారని మోసం చేసిందో అదే దురాత్మ అందరినీ మోసం చేసింది. ఏ దేవుని చేత తయారు చేయబడిందో అదే లూసిఫరు, అదే తేజో నక్షత్రము కింద పడిపోయిన తర్వాత అందరినీ మోసం చేయటం మొదలుపెట్టింది. ఏమని? నేనే దేవతని, నేనే దేవుణ్ణి, నన్ను పూజించిందని. యెషయా గ్రంథము లేకపోతే యెహెజ్కేలు, యెషయా గ్రంథం కూడా తీసి పెట్టుకోండి. యెహెజ్కేలు 28:9. యెషయా గ్రంథము ఏమన్నాడంటే వాడు లూసిఫరు, నేను దేవుడునని నిన్ను చంపువాని ఎదుట, నేను దేవుడునని నిన్ను చంపువాని ఎదుట నువ్వు చెప్పుదువా? ప్రభు చెప్తున్నాడు, నువ్వు దేవుడు అని చెప్పుకున్నా కదా ఇప్పటివరకును, నేనేమో నిన్ను చంపడానికి సిద్ధపడుతున్నాను. నిన్ను నేనే నిన్ను చంపుతుంటే నువ్వెలా దేవుడు అవుతావు? హల్లెలూయా, 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 హల్లెలూయా. అంటే వీడు ఏమని చెప్పుకున్నాడు ప్రజల దగ్గరికి వచ్చి? అదే చెప్పాడు అవ్వ దగ్గరికి వచ్చి, మీరు దేవతగా మారిపోతావు ఈ పండు తింటని చెప్పాడు, దేవుడిగా మారిపోతావు ఈ పండు తింటని చెప్పారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆలోచన ఎప్పుడైతే, చదవండి కిందకి చదవండి సార్. నేను దేవుడినని నిన్ను చంపువాని ఎదుట నువ్వు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నువ్వు మానవుడివే కానీ దేవుడవు కావు కదా. నువ్వు సృజించబడిన మట్టివే గాని, మట్టి ఘటానివే గాని నువ్వు దేవుడువు కాదని యెహోవా దేవుడు లూసిఫర్ అనే ఒక దూత కొరకు, దేవత కొరకు సాక్ష్యం చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు ఆ మాట దేవుడు చెప్తున్నాడు? వీడు దేవుని యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడంట, దేవుని యొక్క మహిమను చూసినప్పుడంట, ఎప్పుడు ఆ సింహాసనం దగ్గర చూసినప్పుడు అనుకుంటుండేవాడంట ఏమని? ఎప్పుడైనా సరే ఈ సింహాసనం పైన నేను సింహాసనం వేసుకుని కూర్చోవాలని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడైన యెహోవా లేతే నజరేయుడైన యేసు లేతే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామమైన ఏకైక దేవుడు ఎక్కడుండేవాడంటే కనుక ఉత్తర పర్వతం మీద సభా పర్వతం ఉంటుంది. ఉత్తర పర్వతం అంటే కనుక సభా పర్వతం ఉంది. ఆ సభా పర్వతం మీద ఒక కొండ ఉంది. ఆ కొండ ఎప్పుడు కాలుతూ ఉంటుంది. దాని మీద ఆయన సింహాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పర్వతం మీద ఎక్కి చూసినప్పుడల్లా అనుకునేవాడంట, ఎప్పుడైనా సరే దేవుడికి వ్యతిరేకంగా లెగిసి ఆయన రాజ్యాన్ని, ఆయనకున్న దూతల్ని అందరినీ పడగొట్టి నేను ఆ సింహాసనం మీద కూర్చుని ఏలుబడి చేయాలని. హల్లెలూయా. మైకున్న వాళ్ళు చదవాలి. యెషయా 14. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి. ఎలా పడిపోయావో వివరిస్తున్నాడు. నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు. ఎవరిని పడగొట్టింది? జనములను. నిన్ను, నన్ను, మన తల్లిదండ్రుల్ని, మన పూర్వీకుల్ని, మన వంశావళిని, మన తల్లి ఆదాము అవ్వను కూడా పడగొట్టేసి. హల్లెలూయా, హల్లెలూయా. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, పాతాళం వరకు ఎట్లా నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా, అంటే దేవుని యొక్క నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఎవరి సింహాసనం అంట? దేవుని నక్షత్రాల పైన ఎవరి ఉండాలి? దేవుని సింహాసనం ఉండాలి. కానీ వీడేమనుకున్నాడు? నా సింహాసనం ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకి ఎక్కుదును, మహోన్నతితో సమానంగా చేసుకుందునని. అది దేవునితో సమానమైపోవాలి. నువ్వు మనసులో అనుకుంటివి కదా. అంతే, బయట కూడా చెప్పలేదంట, మనస్సులో అనుకుంటుండగానే నీవు పాతాళమునకు హృదయాంతరంగములు తెలిసిన దేవుడు. హల్లెలూయా. ఏం దేవుడు? మన దేవుడు హృదయ అంతరంగములు. నీవేంటో, నా బతుకేంటో, నీ బతుకేంటో ఆయన తెలుసు. సమరస్ దగ్గరికి వచ్చి 6 మంది భక్తులు ఉన్నారు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బింది గుండు 2 జారిపోయిందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు. లూసిఫర్ హృదయంలో, తేజో నక్షత్ర హృదయంలో ఏముందో పసిగట్టాడు. పసిగడతమే కాదు, వీడు అక్కడున్న దేవదూతలందరినీ చెరిపి వీడి పక్షానికి లాక్కున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆత్మ ఇప్పుడు సంఘాల్లో పనిచేస్తుంది. హల్లెలూయా. అదే ఆత్మ సంఘాల్లో పనిచేస్తుంది. అదే ఆత్మ మన కుటుంబాల్లో పనిచేస్తుంది. హల్లెలూయా. అలా ఆలోచన చేసినందుకు కింద పడిపోయాడు. కింద పడిపోయి మన తల్లి తండ్రి అయినటువంటి అవ్వతో కూడా అదే అబద్ధం ఆడుతున్నాడు. నువ్వు దేవుడు అయిపోతావు తెలుసా అన్నాడు. అయ్యో బాబోయ్, పండు తింటే దేవుడు అయిపోతానంట అని ఆదాము కూడా పెట్టకుండా ముందు అవ్వ తినే వచ్చేస్తుంది. అలాగా
అవ్వ ఆదామును మోసం చేసి, జనములను మోసం చేసి, వాడు నేను దేవుణ్ణి దేవతనని కింద చెప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఆదికాండం 6వ అధ్యాయంలో అప్పటికే ఆదాముకు పుట్టిన పిల్లలందరినీ వశపరుచుకుని, వాళ్ళకున్న శక్తుల ద్వారా వశపరుచుకుని, వాళ్ళకున్న జ్ఞానం ద్వారా వశపరుచుకుని, వాళ్ళకున్న అందము ద్వారా వశపరుచుకుని, ఆ పడిపోయిన ఆ దూతల్ని పడగొట్టినటువంటి ఆ లూసిఫర్ అందరూ భూమి మీదకి వచ్చి అందరి అమ్మాయిలతో అంటే కనుక స్త్రీలతోటి వెళ్ళి పాపం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అది భారతదేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో అన్నిటిలోకి వెళ్ళి పాపం చేశారు. చేసి పిల్లల కన్నారు. వాళ్ళ హైట్ ఎంత అంటే 66 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఆ ప్రతిమ యొక్క హైట్ ఎంత ఉండాలంటే కనుక 66 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉండాలి. దానికి మనం అందరము సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇందాక భక్తుడు చెప్తున్నారు, మూర్తిరాజు గారు, మాతరాజు గారు చెప్తున్నారు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అక్కడే సాష్టాంగం చేయకుండా అగ్నిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడకుండా తిరిగి వచ్చారు. హల్లెలూయా. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే గనక, మొట్టమొదట ఓడ తయారు చేసినప్పుడు లోకంలో ఏలుబడి చేస్తున్న పాపం వల్ల ప్రభువు లోకాన్ని అంతము చేయాలనుకున్నాడు. అదే వ్యభిచారం అనే పాపం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నుంచి అన్ని పాపాలు వచ్చేసినాయి ప్రతి మనిషిలోకి. అందువల్ల దేవుడు లోకమునే అంతం చేయాలనుకున్నాడు. ఈ పాపం చేస్తారు ఆదికాండం 6వ అధ్యాయంలో అని తెలిసిన దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 2వ దినాన నీళ్ళు తీసుకువెళ్ళి అంగారక గ్రహం పైన స్టోర్ చేశాడు. చదవండి ఆదికాండము 1వ అధ్యాయం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి, 2 జలాలు ఉన్నాయంట అక్కడ, జలము అని రాయలేదు, జలముల మధ్య ఒక విశాలము కలిగి. అంటే ఇక్కడ నీళ్లున్నాయి, ఇక్కడ వరకు నీళ్లున్నాయి, దీని మధ్యన సగం విశాలం కలిగింది. అంటే ఇది పైకి వెళ్ళింది, ఇది కిందకు వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నీళ్లున్నాయి సార్, ఇక్కడ వరకు ఒక విశాలం వచ్చింది. అంటే ఇది కిందకు వెళ్ళింది, ఇది పైకి వెళ్ళింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. జలముల మధ్యన విశాలము కలిగి, ఒక విశాలం అంటే కనుక ఖాళీ ప్లేస్ కలిగి, ఆ జలములను, ఆ జలం అంటే కింద జలాలను, ఈ జలములను అంటే పై జలాలను వేరుపరచును గాకని పలికెను. అంటే విశాలపరిచినప్పుడు ఇది కిందకు వెళ్ళి ఈ పైకి వెళ్ళి ఎక్కడ వేరుపరిచాడంటే చదవాలి. దేవుడు విశాలము చేసి, దేవుడు ఆ విశాలము చేసి, విశాలము క్రింది జలములను, విశాలము మీద జలములను అంటే కనుక భూమి మీద ఉన్న ఒక జలములను, భూమి పైకి వెళ్తున్న ఒక జలములను వేరుపరపగా ప్రకారం ఆయన సపరేట్ చేయగా ప్రకారం అయింది. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. వేరుపరపగా కింద జలములు పై జలములను వేరుపరపగా ఆ ప్రకారం దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను. అంటే ఆకాశం పైకి వెళ్ళిపోని అంటే ఒక జలాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోని? ఆకాశం పైకి వెళ్ళిపోని అంట. హల్లెలూయా, హల్లెలూయా. కింద జలాలు ఎక్కడ ఉన్నాయి? భూమి మీద ఉన్నాయి. ఆ ఏ సముద్రాలు, నదులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు ఆ నీటిని సపరేట్ చేసి పైన పెట్టాడు, వేరుపరిచాడు అంటే ఆదికాండం 6వ అధ్యాయంలో నరులు కుమార్తెలు దేవుని కుమార్తెలతో వెళ్ళి, అంటే కనుక పడిపోయిన దేవదూతలని దేవుని కుమారులతో వెళ్ళి పాపం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఆ జలముల చేత మనిషిని చంపటానికి ఒప్పుకుంటే అదే జలాల్లో బాప్తిజం ఇచ్చి రక్షించడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నోవహు తయారు చేసిన ఆ 8 మంది నీటి బాప్తిజం చేత రక్షించబడ్డారని రాశారు. హల్లెలూయా. తన కుటుంబం కొరకు ఆయన తయారు చేసుకున్నాడు ఓడని. ఈ నీటిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే కనుక అంగారకు గ్రహం పైన ఒక గ్రహం ఉంది, ఆ గ్రహం పైన పెట్టడం జరిగింది. మీకు ఎలా తెలుసు? నేను చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కావాలంటే యూట్యూబ్, ఇంటర్నెట్లో అన్నీ అందుబాటులో ఉన్నాయి, చూసుకోవచ్చు. దీని కొరకు కోట్ల 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 డబ్బులు ఖర్చు పెట్టారు నాసా. కానీ వాళ్ళకి తెలియదు ఎందుకు అంగారక గ్రహం మీద నీటి ఛాయలు ఇప్పుడు కనపడుతున్నాయన్నది. నీటి ఛాయలు అక్కడ లేవు. ప్రభు కిందున్న జలాలను తీసుకెళ్ళి పైన స్టోర్ చేస్తే ఆ పైనున్న జలాల్ని
ఆదికాండం 7వ అధ్యాయంలో జలప్రలయం కాలంలో విడుదల చేస్తే అవి అంగార గ్రహం మీద ఫోర్స్గా పడి భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న సమస్త సమూహాన్ని మృంగివేసినాయి. హల్లెలూయా. అప్పుడు ఆ అంగార గ్రహం మీద నీటి చారలు పడినాయి కాబట్టి ఇప్పుడు ఏదో కంప్యూటర్ ఏదో కెమెరా కనుక్కున్న తర్వాత వీళ్ళు పంపిస్తే ఏంటో అంగార గ్రహం మీద నీటి చారలు కనపడుతున్నాయి అనుకుంటున్నారు. అది ఆదికాండం 2వ అధ్యాయం 1వ అధ్యాయము 2వ దినాన జరుగుతున్నప్పుడే దాన్ని. హల్లెలూయా. పేతురు గ్రంథము 2 పేతురు 5వ అధ్యాయం 2వ అధ్యాయము 5:7 చూడండి. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా విడిచిపెట్టక అది చదువు మరి విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి. అదే చెప్తున్నాడు కదా యోధ భక్తుడు ఇందాక. హానోకు ఏం చెప్తున్నాడు? ఈ భక్తిహీనులందరూ నాకు విరోధముగా మాట్లాడిన మాటల కొరకు ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన వేవేల పరిశుద్ధుల పరివారంతో వస్తాడు. ప్రతి భారతదేశంలోను, ప్రతి పాకిస్తాన్లోను, ప్రతి చైనాలోను, ప్రతి జపాన్లోను నేను తిరిగి సువార్త ప్రకటించాను. నాకు విరోధంగా వీళ్ళు మాటలు పలికారు కదా, ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా చదవండి సార్. పూర్వము నుండి ఆకాశముండిననియు నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు. చాలు ఏంటంట? ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండిననియు నీళ్ళ నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమి. నీళ్ళతో నిండిపోయిన భూమిని నీళ్లను సపరేట్ చేస్తే ఏమొచ్చిందంట? భూమి వచ్చిందంట. హల్లెలూయా. భూమి వచ్చిందంట పైకి, ఆకాశం పైకి నీళ్ళు వెళ్ళి అంట. హల్లెలూయా, హల్లెలూయా. సమకూర్చబడిన భూమి అంటే ఏంటి? నీళ్లు బయటికి తీస్తే భూమి బయట కనిపించిందంట. హల్లెలూయా. అంటే భూమి కనపడనంత నీళ్లు నిండిపోయి ముందే ఉన్నాయి. దాన్నే ఆదికాండము 1వ అధ్యాయం 6వ వచనంలో 2వ రోజున దేవుడు ఆ నీటిని సపరేట్ చేశాడు, వేరుపరిచాడు అని రాయించారు అక్కడ. అదే భక్తుడు పేతురు మరలా రాస్తున్నాడు, ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండినని నీళ్ళలో నుండి నీళ్ళ వలన. అంటే నీళ్లు తీసేస్తే కనుక ఏమొచ్చిందంట? భూమి వచ్చిందంట. భూమి ఎలా సమకూర్చబడిందంట? నీళ్ళను బయటికి తీస్తే సమకూర్చబడింది. దేవుని వాక్యం వలన కలిగినని. ఇప్పుడు అదే జరిగింది. మనం అంతా అది మర్చిపోయాం. హల్లెలూయా. బుద్ధిపూర్వకంగా మరుతురా. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే భక్తిహీనుల తీర్పును నాశనము జరుగుతున్న వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడిన అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. అదే వాక్యం వలన భద్రం చేయబడింది. ఏ వాక్యం అయితే భూమి కనపడకుండా నీళ్లతో నింపబడిందో అప్పుడు దేవుడు కిందున్న నీళ్ళని పైనున్న నీళ్ళని సపరేట్ చేసి మధ్యలో విశాలం పంపించి వాక్యం ద్వారా పైకి పంపినప్పుడు కిందున్న భూమి బయటకు వచ్చి సముద్రాలు, నదులు ఏర్పరచబడ్డాయి. ఆ పైనున్న నీళ్ళని కిందకు పంపించి లోకమును ముంచివేశాడు. అదే వాక్యం వలన ఇప్పుడు మరలా అగ్నితో కాల్చివేయడానికి ఆ నీటిని మరలా పంపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగా దేవుడు ఆదికాండం 2వ రోజున సపరేట్ చేయబడిన ఆ నీళ్ళని తీసుకెళ్ళి అంగారక గ్రహం పైన ఆయన దాచి, అంగారక పైన ఉన్న గ్రహం పైన దాచి ఆదికాండం 7వ అధ్యాయంలో మనుషులు చేసిన పాపం కొరకు ఆ నీటిని కుమ్మరించాడు. దానికి ముందుగానే ఒక సువార్త బోర వెళ్ళింది, ఒక రక్షణ సువార్త బోర వెళ్ళింది, ఒక రాకడ సువార్త బోర వెళ్ళింది. ఏంటి? నీవు కానీ ఈ రోజునే ఆ రక్షణ వాళ్ళకి వస్తే నోవహుతో పాటు నువ్వు కూడా రక్షించబడి అరారాత్ అనే పరలోక కొండ మీద నువ్వు నిలబడబోతున్నావని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎవరు రాలే. రాకపోగా ఏం చేశారంట? హానోకునే హింసించారంటే గనక మిగతా వాళ్ళందరినీ కూడా హింసించారని అర్థం. హల్లెలూయా. హానోకునే దూషించారంటే కనుక మిగతా సువార్తికులైనటువంటి ఆదాముకు మొదలుకొని 7వ వాడైన హానోకుతో పాటు 6గురిని కూడా దూషించారని
అర్థం. హల్లెలూయా. ఈ రోజున కూడా సువార్త నిమిత్తము అనేక మంది దూషిస్తున్నారు, కానీ రక్షణ వాడ మాత్రం చేతులు చాపుకుని సిలువలో పిలుస్తూ ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ కాలంలో గుజరాత్ సముద్రంలో ఒక ప్రాంతం ఉంది, ఇప్పుడు అది మునిగిపోయింది. అది ఇప్పుడు మునిగిపోయింది. గుజరాత్ దగ్గర సముద్రం ఉంది. మీరు వెళ్ళుంటే కనుక అక్కడ ఒక ప్రాంతం అంతా, అంటే సుమారు ఇక్కడి నుంచి భీమవరం ఎంత దూరం, అంత ప్రాంతం అంతా మునిగిపోయింది. ఆ మునిగిపోయిన ప్రాంతంలో ఏముందంటే కనుక గొప్ప కట్టడాలు ఉన్నాయి. హల్లెలూయా. గొప్ప కట్టడాలు ఉన్నాయి. క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాల క్రితం చెప్తున్న మాట. ఆ కట్టడాలు కట్టింది ఒక దేవతగా, దేవుడిగా పిలువబడినటువంటి ఒక వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ కట్టడాలన్నీ బయటకు వచ్చినాయి. ఆ కట్టడాలను బయట తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరంటే కనుక ఎస్ఎస్ రావ్ అనే వ్యక్తి. హల్లెలూయా. ఆయన 40 సంవత్సరాలు కష్టపడి ఆ కట్టడాలను బయట తీసుకొచ్చాడు. ఆ జలప్రలయంలో అవన్నీ మునిగిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడిగా, దేవతగా పేరు పొందిన ఆయన కూడా ఆ జలాల్లో మునిగిపోయి చచ్చిపోయాడు. అందుకని గుజరాత్ ప్రాంతం దగ్గర భారతదేశం ఇట్లా క్రాస్ వెళ్తుంది. హల్లెలూయా. చూడండి కావాలంటే కనుక ఇట్లా. ఎందుకు? అదంతా మునిగిపోయింది. ఇప్పుడు నేను ఆ వ్యక్తి ఎవరో నేను చెప్పట్లేదు, కానీ నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే లోకమంతా కూడా ఆ జలప్రలయంలో మునిగిపోయిందంట. మునిగిపోయినప్పుడు ఒక విషయము మన కవీశ్వరులు రాశారు. నిన్నే కవీశ్వరుల కొరకు నేను చెప్పాను. ఆ కవీశ్వరులు లేదా ఆ ఋషులు ఏం రాశారంటే భవిష్య పురాణంలో నూహ్ అనగా నోవహు యొక్క ఓడ యొక్క వృత్తాంతము రాసి ఉంచారు భద్రంగా. హల్లెలూయా. ఆది కాండం నుంచి నోవహు జలప్రలయం వరకు జరిగిన వృత్తాంతాన్ని మన వేద ఋషులు వేదాల్లో ఏమి రాశారంటే కనుక భవిష్య పురాణంలో అది ఎలాగ జరిగిందో, ఎంత విధంగా మనుషులు చనిపోయారు, చనిపోతున్నప్పుడు వీళ్ళు నమ్మకుండా ఆ రక్షణ వాడ, ఇజ్రాయేల్లో తయారు చేసిన రక్షణ వాడ దగ్గరికి వెళ్లకుండా భారతదేశంలో ఉన్న ఈ మనుషులు ఎత్తైన పర్వతాలకి వస్తున్నప్పుడు, ఆ నీళ్లు కింద నుంచి పైనుంచి పడుతున్నప్పుడు హిమాలయ పర్వతాల్లో కొన్ని కొండలకు ఎక్కి దాక్కుని ప్రాణం రక్షించుకుందామని ప్రయత్నం చేసి చనిపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అది చదివినప్పుడు చాలా నాకు సంతోషం వేసేసింది అనమాట. అంటే మన భారతదేశంలో అప్పుడే వేద ఋషులు భవిష్య పురాణంలో నోవహు జలప్రలయం కొరకు రాశారు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆది కాండం 7వ అధ్యాయంలో రాస్తే చూస్తే గనక 15 మూరల ఎత్తు ప్రచండ వర్షము కురిచెను అని రాయబడి ఉంది. హల్లెలూయా. వాళ్ళు రాశారు హిమాలయ పర్వతాలు కూడా మునిగిపోని అని రాశారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే గనక నీవు గాని నేను గాని అదే వాక్యము ద్వారా అదే నీరుని మరలా తీసుకెళ్ళి భద్రపరిచాడు దేవుడు. ఏ నోవహు జలప్రలయానికి ముందు ఆది కాండం 1వ అధ్యాయం 2వ దినాన ఆ నీటిని తీసుకెళ్లి పరలోకంలో, లేకపోతే కనుక ఆకాశం పైన, లేదా కనుక అంగారక గ్రహం పైన సైన్సిస్టులు చెప్తున్నట్టుగా ఆ పైన స్టోర్ చేశాడు. 6వ అధ్యాయంలో చేసిన పాపం నిమిత్తం 7వ అధ్యాయంలో ఓడను తయారు చేసి ఆ జలప్రలయం మరలా ఆకాశపు తూమును విప్పి భూమి మీదకి 40 దినాలు ప్రచండ వర్షము రాత్రి మగలు పంపించాడు. అదే నీటిని మరలా ఆది కాండం 8వ అధ్యాయంలో అదే ఆత్మ వచ్చి, ఆ గాలి వచ్చి ఎత్తుకుని వెళ్ళి మరలా స్టోర్ చేసింది. అది ఆ వర్షము ఇప్పుడు నోవహు జలప్రలయ వర్షంగా రాదు, అగ్ని వర్షంగా రాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదట రక్షణ వాడ వచ్చింది, ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు సిలువ అనే గొల్గొతా కొండ మీద ఒక ఓడ ఉంది. ఆ ఓడ కల్వరి సిలువ ఓడ. హల్లెలూయా. కావాలంటే ఆది కాండము 8వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ లైన్. దేవుడు భూమి మీద వాయువు విసిరినట్టు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. ఏంటట? దేవుడు భూమి మీద వాయువు విసిరినట్లు చేయటం వలన, గాలి విసిరినట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. నీళ్ళంతా తగ్గిపోయి అంట చెప్తున్నానండి. ఇక్కడ మొన్న ఏమంటారు దీన్ని, ఆకివీడి తర్వాత ఏంటి, కైక్లూరులో మొన్న ఒక వింత జరిగింది. టీవీ 9లో చూపిస్తున్నారా? ఏమొచ్చింది? సుడిగాలి. నీళ్లు ఎక్కడ, చెరువులో నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి చేపలను కూడా తీసుకొచ్చి రోడ్డు మీద పడేసింది. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలీదు భీమవరం మీటింగ్ పెట్టమన్నారు. అంతకుముందు 10 సార్లు ఈ ప్రాంతం అంతా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళా. అక్కడ కైక్లూరు వరకు వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళి వచ్చేసా. తర్వాత భీమవరం మీటింగ్ పెట్టినాడికి వెళ్ళిన తర్వాత టీవీలో చూస్తే కనుక ఓహో ఇందుకొరకు ప్రభు ప్రార్థన చేయమన్నారని అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. కైక్లూరు నాశనం అయిపోయింది ఆ సుడిగాల చేత. ఆ చెరువులు మొత్తం అన్ని నాశనం అయిపోయి. అంటే లోకంలో ఉన్న ఒక గాలికి చెరువులో ఉన్న నీటిని సపరేట్ చేసి తీసుకెళ్ళిపోయే శక్తి ఉంటే పరిశుద్ధాత్మ గాలికి ఎంత శక్తి ఉంటుందో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 2వ దినమున లేకపోతే కనుక 6వ వచనంలో ఆ నీటిని సపరేట్ చేసింది ఎవరంటే కనుక పరిశుద్ధాత్మ గాలి. హల్లెలూయా. అది ఆదికాండం 8వ అధ్యాయంలో జలప్రలయం అయిపోయిన తర్వాత రాస్తున్నాడు. ఆ నీరంతా ఎలా ఎండిపోయిందంట, వాయువు విసరగా, అంటే సపరేట్ చేసి మరలా పట్టుకెళ్ళి దాచేసింది. ఎక్కడ దాచింది? మరలా ఆకాశంలో దాచింది. ఎందుకు దాచింది? అదే చదివాం పేతురు గ్రంథంలో. ఏం చదివాం? అదే వాక్యము ద్వారా భద్రము చేయబడి అగ్ని వర్షం రావడానికి రెడీగా ఉంది. అగ్ని వర్షానికి ముందు హీట్ ఎక్కినటువంటి వడగండ్లు పడతాయి. వైజాగ్లో పడి మొన్న పేపర్లో చూశాను సడన్గా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీటిని మొదట జలప్రలయంగా మార్చి పంపించాడు. అదే నీటిని కొంచెం హీట్ చేసి అగ్ని వర్షంగా పంపించబోతున్నాడు. హల్లెలూయా. అదే శాంపుల్ సొదొమ గొమొర్రా పట్టణంలో చూపించాడు. హల్లెలూయా. కానీ నీవు కానీ నేను కానీ ప్రభువా నీ రక్షణ వాడలోనికి నేను వస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను, నేను బాప్తిజం తీసుకుంటాను ప్రభు అంటే కనుక ఆయన డోర్ దగ్గర నిలబడి రా అంటాడు. హల్లెలూయా. మొదట ఆ 4000 సంవత్సరాల క్రితం రక్షణ వాడ తయారు చేయబడింది. ఎవడు నమ్మలేదు. మరలా ఇప్పుడు గొల్గొతా కొండ మీద కల్వరి సిలువ వాడ సిద్ధంగా ఉంది. అది పిలుస్తుంది. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని రాయబడి ఉంది. లోక సువార్తలో చెబుతున్నాడు, నశించుచున్న దానిని అంటే నీటిలో మునిగి నశించిపోతున్న దాన్ని లోకమంతా నీటిలో మునిగి నశించిపోకుండా నా సిలువ రక్తము చేత, నా సిలువ వాడ చేత రక్షించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా దగ్గరికి వస్తే అని సెలవిస్తున్నాడు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు ప్రసంగంలోకి వెళ్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకీ వాడ యేసుక్రీస్తు, సిలువ వాడ, రక్షణ వాడ, ఆదికాండంలో తయారు చేయబడిన ఆ వాడ యేసుక్రీస్తు అనడానికి ఏంటి రుజువు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. వద్దు చదవద్దు, టైం లేదు కాబట్టి. చితి సారకపు రానుతో వాడను చేసుకో